సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బట్ మేడం రియల్ లైఫ్లో కన్నడ ప్రభాకర్ గారి గురించి మాకైతే తెలియదు, అంటే మేము చూడలేదు కాబట్టి. రియల్ లైఫ్లో విలన్గా ఉంటారు కదా ఆయన అన్ని సినిమాలలో. రియల్ లైఫ్లో కూడా ఓన్లీ వైఫ్లకే విలనా లేకపోతే అందరికి విలనా? కన్నడ పీపుల్కి కూడా లేదు. అక్కడ చాలా ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే. సో ఎవ్రీబడి లైక్స్ ప్రభాకర్ దేర్. ఓకే. బికాస్ ఇంట్రాక్షన్ అలా చేస్తారు వాడు ఫ్యాన్స్ను. సో ఇట్ వాస్ లైక్ సో మీరు చెప్పారు కదా గాడ్ చారిటీ చేస్తారు. సో ఇట్ వాస్ లైక్ దట్. బట్ ఓన్లీ ఆన్ ద పర్సనల్ లైఫ్ హీ వాస్ నాట్ దట్ ఓకే విత్ ఇట్. బట్ ఆయన చనిపోయే టైంకి ప్రాపర్టీస్ ఉన్నాయా మేడం అసలుకి? నాకు తెలియదు, నాకేమి ఆయన తర్వాత నాకేమి కనెక్షన్స్ లేదు. అక్కడ ఒక ప్రొడ్యూసర్నే నాకు కాల్ చేసి చెప్పారు ఇలాగ అయిపోయింది అని. సో దట్ టైమ్ ఆల్సో మై మదర్ షీ వాంటెడ్, ఈవెన్ దో షీ వాస్ సో యాంగ్రీ విత్ హిమ్, షీ సెడ్ పాపని తీసుకొని వెళ్తాం, బాబుని చూద్దాం. ఐ సెడ్ నో. ఐ వాస్ సో స్టబ్బన్. ఐ సెడ్ నో. కాల్ తీసేసారా మేడం? చనిపోయే టైంకి కాల్ తీయకపోతే బతకరు అని చెప్పారంట కదా హాస్పిటల్లో. నా ఒక ప్రొడ్యూసరే నాకు చనిపోయే టైంకి 2 legs తీసేయాలి. నాకు అదని తెలీదు నాకు. ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ దట్. ఓన్లీ దిస్ ప్రొడ్యూసర్ కాల్ మీ అండ్ హీ సెడ్ హీ హ్యాడ్ అన్ హార్ట్ అటాక్ ఇన్ ద హాస్పిటల్ అండ్ హీస్ నో మోర్. సో నాకు అప్పుడు చాలా ఐ ఫెల్ట్ బ్యాడ్ రియల్లీ. Then but I didn't want to go and see and everything because I had so much of anger in me. I think at the age of 48 or 47 he is no more, I think. Yeah. మీరు రీజన్ అంటే హార్ట్ అటాక్ ఒకటేనో, ఎక్కువ డ్రింక్ చేసి కిడ్నీలు కూడా ఫెయిల్ అయిపోయాయి. బోత్ ద కిడ్నీస్ ఫెయిల్ అని చెప్పన్నారు. వాళ్ళు అప్పుడే షూటింగ్ టైంలోనే యూస్ టు డ్రింక్ అ లాట్. మేబీ బికాస్ ఆఫ్ హిస్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అండ్ డిప్రెషన్ ఎవ్రీథింగ్ హీ వాస్ లైక్ దట్. సో వీ కాన్, మనకు ఏం వాళ్ళు ప్రీవియస్ లైఫ్ గురించి నాకేం తెలియదు. సో ఐ డోంట్ నో ఎనీథింగ్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్. Even though I was young and I used to ask him what is your problem and everything, but he never shared anything to me. He never shared anything about his depressed kind of his previous problems, and he never shared it to me. Asalu chepparu. So that's what he's like on. He is also one stubborn character. నిజంగా లైఫ్ అంటే ఏంటి అనిపించి ఉంటుంది ఆయనకు కూడా. ఎన్ని హైట్స్ చూసారు ఆయన. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. ఈవెన్ దో తెలుగులో ఐ థింక్ మోర్ దెన్ 30 ఫిలిమ్స్ చిరంజీవి గారి కాంబినేషన్. పసివాడి ప్రాణం ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్స్ అక్కడ. See, that's what, as I don't know his personal life and I don't want to talk about his personal character and everything, but as an actor he's a very dedicated person, very like very perfectionist and everything. I admire that a lot as an actor. I really admire that a lot. అలా చూసే మీరు పెళ్లి చేసుకున్నారు కదా. అది నేను అప్పుడు కాదు, ఇప్పుడు నా మైండ్లో ఐ అడ్మైర్ హిమ్ యాజ్ అన్ యాక్టర్, హార్డ్ వర్కర్. ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా బట్ హీ యూస్ టు బీ వెరీ ప్రామినెంట్ టు ద షూటింగ్ అండ్ ఎవ్రీథింగ్. హీ నెవర్ excuse to give any excuse for the work thing and all. So that and all I will never complain about that. అసలు ఇప్పుడు కంప్లీట్ వాళ్ళ ఫ్యామిలీతో ఏం కనెక్షన్స్ లేవు? ఫస్ట్ వైఫ్ కానీ సెకండ్ వైఫ్ కానీ? అప్పుడే కాదు నాకు. I never used to speak to సెకండ్ వైఫ్ యాక్ట్రెస్ కదా. హార్డ్లీ ఒక 3 times నేను సెకండ్ వైఫ్ తో మాట్లాడాను. ఓకే. సో ఫస్ట్ వైఫ్ ఏమి కనెక్షన్ లేదు, నేను మాట్లాడుకోవడం లేదు వాళ్ళతో. సో ఐ డోంట్ నో మచ్ అబౌట్ దెమ్. సెకండ్ వైఫ్ అంటే యాక్ట్రెస్ కాబట్టి ఒకే ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి ఒక 3 times షీ స్పోక్ టు మీ, దట్స్ ఆల్. సో ఇప్పుడు అంత అసలు ఫ్యామిలీ టచ్ లేదు ఇంకా? లేదు, ఏం లేదు. బట్ ఎప్పుడన్నా ఇప్పుడు బాబుకి ఎక్కువ ప్రభాకర్ గారి స్టైల్ వచ్చిందా లేకపోతే మీ స్టైల్ వచ్చిందా?
ఫేస్ అని నా హీ లుక్స్ మీ లైక్ మీ ఓన్లీ, బట్ వాళ్ళు ఫిజిక్ అంతా ఫాదర్, టాల్, ఒక నా బాడీ అదంతా లైక్ ఫాదర్ ఓన్లీ, బట్ స్మైల్ ఫేస్ ఓన్లీ మీరు వచ్చేసి నేను. వాళ్ళ ఫాదర్ కూడా హిట్ అయింది స్క్రీన్ మీద అందుకే కదా, ఆ టాల్ బాడీ, ఆ టైంలో ఆ జిమ్ బాడీ ఆయనే చేశారు, ఎవరు చేయలేదు కూడా. అదే మేబీ బాబు ఛాన్సెస్ ఉన్నాయా హీరో అవటానికి నెక్స్ట్? I mean, like, I had some offers, but I'm not interested. Even he's also not interested. Why? He wanted to do something other than this field. అంటే he's a football player. ఫుట్బాల్ ఓకే. So he wants to do something on the sports, and he's going on ఒక అమెరికన్ కంపెనీలో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటారు ఫుట్బాల్ని. సో లైక్ ఐ డోంట్ వాంట్ టు ఫోర్స్ ఎనీథింగ్ ఆన్ హిమ్. whatever he likes, let him do it. సూపర్. అంజు గారు అట్ ది ఏజ్ ఆఫ్ 18 అన్ని స్ట్రగుల్స్ చూశారు లైఫ్లో. ఒక మేల్ ఆర్ ఫీమేల్ జెండర్ అసలుకి ఇక్కడ డిఫరెన్స్ లేదు. వాట్ ఈజ్ లైఫ్ అంటే ఏమనిపించింది మీకు? లైఫ్, వీ హ్యావ్ ఎవ్రీథింగ్ ఆన్ ద లైఫ్. నాకు మాత్రమే కాదు, అందరికీ హ్యాపీనెస్సే లైఫ్ కాదు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటుంది. సో వీ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్. అప్పుడే నాకు మనందరికీ ఒక మెచ్యూరిటీ వస్తుంది, ఒక స్ట్రాంగ్ విల్ పవర్ వస్తుంది. సో ఎవ్రీబడి హ్యాస్ టు గో అప్స్ అండ్ డౌన్స్. సో దట్ ఈస్ లైఫ్. చాలా మంది అమ్మాయిలు కొన్ని ఫేస్ చేయలేక సూసైడ్ చేసుకుంటారు. అసలు మీకు వచ్చిన ప్రాబ్లం ముందైతే నథింగ్, ఏ ప్రాబ్లం అయినా కానీ అంటే మేజర్ అవ్వకముందే ప్రెగ్నెంట్ అయ్యి పెళ్లి చేసుకొని అంత పెద్ద స్టార్ అయ్యి, మీరు కూడా పెద్ద స్టార్ అప్పటికి, ఏజ్ కన్నా కూడా మీరు ఒక పెద్ద హీరోయిన్ ఆ టైంకి. అది పర్సనల్ లైఫ్ మొత్తం డిస్టర్బ్ అయ్యి ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా పడుతుంది కొంత, ఇది తెలియకుండా. మనం యాక్ట్ చేయలేం సరిగా, దానికి 100% ఇవ్వలేం, న్యాయం కూడా చేయలేం కదా. అది అంతా ఎన్ని రోజులు పట్టింది మేడం దాంట్లో నుంచి బయటకు వచ్చి మళ్ళీ వెళ్ళి యాక్టింగ్ చేయడానికి మీకు? 1 year పట్టింది. 1 year డిప్రెషన్ అని ఉన్నారు. డిప్రెషన్ అండ్ 1.5 years నేను యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసాను కదా. సో మళ్ళీ నేను యాక్టింగ్ రావాలి అంటే నేను ఐ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద జీరో. I have to get contacts and everything. Again, I have to do good characters. I have to come up again. సో అదన్నీ నాకు ఒక ఛాలెంజ్గా తీసుకుని నేను చేశాను. మీ టైంలో ఏంటంటే వన్స్ ఇఫ్ యూ గెట్ మ్యారీ సమ్వన్, ఓకే మేబీ ఇంక యాక్ట్ చేయరు, ఇంకా క్లోజ్ ద స్టోరీ. ఎస్, ఇట్ వాస్ లైక్ దట్. సో ఇప్పుడు మ్యారేజ్ చేసినా కూడా హీరోయిన్గా చేస్తారు, బట్ దట్ టైమ్ పెళ్ళి అయితే ఫినిష్డ్, కెరియర్ ఫినిష్డ్. సో నో మోర్ యాక్టింగ్, దట్స్ ఇట్. వాళ్ళు రిటైర్ అయిపోయారు పెళ్ళి అయితే. సో ఐ హ్యావ్ టు బ్రేక్ దట్ అండ్ కమ్ అగైన్. సూపర్. అంజు గారు ఆ టైంలో మీరు ఒక పెద్ద హీరోయిన్ కదా, ఇంత పర్సనల్ లైఫ్లో ఇంత డిస్టర్బ్ అయ్యి 1.5 yearలోనే మ్యారేజ్, బాబు, డైవర్స్ అన్నీ చూసిన తర్వాత ఓకే ఐఎమ్ విత్ యూ, డోంట్ వరీ, చాలా స్ట్రాంగ్గా ఉండని మీకు బాగా ధైర్యం చెప్పిన యాక్టర్ అంటే హీరో కానీ మలయాళం వల్ల తమిళ వల్ల? బోత్, ఇద్దరు. మమ్ముట్టి గారు, మోహన్ లాల్ గారు. మళ్ళీ నాకు చాలా సపోర్ట్ చేసింది మలయాళం అండ్ తమిళ్ డైరెక్టర్స్ అండ్ యాక్టర్స్, ఎవ్రీబడి. బికాస్ వితౌట్ దెమ్ ఐ వుడెంట్ హ్యావ్ కమ్ అగైన్ ఇన్ దిస్ field again. I would have taken some other job or something like that. So everybody supported me in a good way. My parents, my family, my industry. They want me to come back again. బట్ ఆ 1.5 yearలో సంపాదించిందంతా ప్రభాకర్ గారి వల్ల పోగొట్టుకోవాల్సి వచ్చిందా, లేకపోతే సేఫ్ గా ఉన్నారా ఇప్పుడు? కొంచెం, బికాస్ I stopped acting కదా, so I lost something, but it doesn't matter. But నా లైఫ్ నాకు I thought maybe my life, that's it, finished. I also thought like that. Suicide చేసుకోవాలా? No, not suicide and all. I thought okay, my marriage ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉంది, I have to face it, I have to go through like this. అలాగే నేను మైండ్లో I was thinking like that. Then I thought okay, maybe this is not the right thing for me.
I have to come back, I have to do something, I have to do at least for my son, not for my sake, at least for my son I have to do something. Because వాళ్ళు నా సన్కి నా మాత్రమే ఉన్నారు. No father, like my parents, they are almost, I mean, they're old and everything, taking care of you only. So I want him to be like I have to be a role model for him. I shouldn't be okay నాకు నా లైఫ్ పోయింది అని నేను ఒక్క కార్నర్లో కూర్చుంటే మొత్తం వాళ్ళ లైఫ్ కూడా పోయింది అప్పుడు. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్. అలాగే నేను I just took a again, I mean, took a turn. I did this. సన్ మీలాగా సెన్సిటివా లేకపోతే నాన్నలాగా టైగరా? నాలాగే సెన్సిటివ్. సెన్సిటివా? ఓ మై గాడ్. వెరీ సెన్సిటివ్ he is, because as a best friend, as a mother, like వాళ్ళు నన్నే అక్కనే పిలిపిస్తారు. ఐ మీన్ హీ యూస్ టు కాల్ మీ అక్క ఓన్లీ. ఓకే. హీ కాల్స్ మై మదర్ అమ్మ, మై డాడీ అప్ప. హీ కాల్స్ మీ అక్క. మై బ్రదర్స్ హీ కాల్స్ మీ అన్న అన్న అన్న. ఓకే. సో హీ వాస్ లైక్ హీస్ వెరీ సెన్సిటివ్ బికాస్ one side is me and another side is my mother. So he used to see that how sensitive we are. So like that he was. బట్ అమ్మాయిలకి ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఉన్నప్పుడు, లేకపోతే బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికి కూడా పెద్ద సేఫ్టీ ఏం కాదు. మీ టైంలో అంతా కూడా అడ్వాంటేజ్ ఎక్కువ తీసుకుంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ టైంలో మీరు బాగా దెబ్బతిన్నారు కూడా ఎట్ ది ఏజ్ ఆఫ్ 18. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఎవరు ఉన్నారా మేడం? లేదు లేదు. నాకు అలాగే ఎవరు డిస్టర్బ్ చేయలేదు. బికాస్ that's why I had a very strong family. So everybody was like, నాకు చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. They really cared about me. So I didn't had any trouble in this thing. Great. That's why ఇప్పుడు కూడా నేను ఈ ఇండస్ట్రీలో ఉన్నదానికి రీజన్ బికాస్ దే రెస్పెక్ట్ మీ స్టిల్ నౌ. అందుకే నేను I'm just still continuing my work. మీ ఫ్రెండ్స్ ఏమంటారు మిమ్మల్ని కనపడితే? ఐరన్ లేడీ అని చెప్తారా? Even on their ringtone, I mean, they have saved my name as Iron Lady. Okay. Supergirl, Iron Lady, my nickname. నిజంగా ఐరన్ లేడీ. అన్ని చూసి లైఫ్లో చూడండి, అంత స్మైల్, అంత బ్రైట్గా, హ్యాపీగా. ఈవెన్ ఆన్ ద షూటింగ్ స్పాట్ ఆల్సో ఇప్పుడు కూడా అందరూ చెప్తారు, ఎవ్రీ టైమ్ ఎవ్రీ డే ఐ కెన్ సీ ఓన్లీ వన్ రియాక్షన్ ఇన్ అంజూస్ ఫేస్, ఆల్వేస్ స్మైలింగ్. నేను నవ్వుతూనే ఉన్నాను ఆల్వేస్. ఓకే. బికాస్ సి ఎవ్రీబడి హ్యావ్ ప్రాబ్లమ్స్. I don't think that we should carry their problems and go. We have to keep it loose. అంతే. Be happy. Life is very short. ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేయాలి, వెళ్ళిపోవాలి. That's it. Take it everything cool, happy. Take your life, enjoy, be on adventure. Okay. Travel a lot, eat good food, be happy. So ఎక్కువ ట్రావెల్ చేస్తుంటారా? బాగా ట్రావెలింగ్ మీన్ చాలా ఇష్టం. ఓన్ డ్రైవింగా లేకపోతే? ఓన్ డ్రైవింగ్. దెన్ ఐ యూస్ టు ట్రావెల్ అబ్రాడ్. నాకు ఫారిన్ కంట్రీస్ అవన్నీ చాలా ఇష్టం. ఐ ట్రావెల్ అ లాట్.